भाई हमारे, अरुण 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 भाई गोली मारो सालों को, देश के गद्दारों को गोली मारो सालों को, गोली मारो सालों को, गोली मारो सालों को, गोली मारो सालों को। अंदर దయచేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రన్న గారికి స్వాగతం సుస్వాగతం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ గారికి స్వాగతం. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గోపాల్ గారికి, అదేవిధంగా మన యొక్క నగర మాజీ మేయర్ సుభాష్ చంద్ర గారికి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. ఈ యొక్క కార్యక్రమము ఢిల్లీలో జరిగినటువంటి ఘోరమైనటువంటి విపత్తుకు నిరసనగా మనమంతా కూడా నిరసన గలం వినిపిస్తూ క్యాండిల్తో మన యొక్క ఇప్పుడు ఈ యొక్క తరుణ్ హత్య ఏదైతే ఉన్నదో, తరుణ్ హత్య ఆ యొక్క దుర్మార్గాన్ని నిరసిస్తూ మనం చేపట్టినటువంటి నిరసన కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా సంయమనం పాటించాలి. అందరూ కూడా వెనక్కి రావాలి. పెద్దలు మాట్లాడతారు కాబట్టి వారి యొక్క సందేశము ఇక్కడ నుంచి ఈ యొక్క విదేశీ జిహాదీ మూకలకు హెచ్చరిక సందేశం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ 2 నిమిషాలు మాట్లాడతారు. దళిత సంఘాలు, ఆరికటిక సంఘాలు దళిత యువకుల మీద ఢిల్లీలో తరుణ్ కుమార్ కటింగ్ మీద నరహంతగా ఇవాళ జిహాదీలు దాడులు చేసి, కాబట్టి మనమంతా కూడా సంఘటితమై ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా దాన్ని ముక్త కంఠంతో ఏకమై ఈరోజు హిందూ శక్తి ప్రదర్శించాలి. కేవలం రంగుపడినటువంటి ఒకే ఒక కారణంతో హత్య చేస్తే ఈరోజు ఏ దేవాలయం చూసుకున్నా, ఏ జాతర చూసుకున్నా, ఏ దీపావళి పండుగ చూసుకున్నా, హోలీ చూసుకున్నా, పతంగుల పండుగ కూడా దీపాలు అమ్మడం మొదలుకుంటే రంగులు అమ్మడం వరకు అనేకమైనటువంటి మొత్తం కూడా ముస్లింలే. మరి ఆ రంగులు అమ్మినటువంటి క్రమంలో డబ్బులు సంపాదించిన క్రమంలో వాళ్ళకు రంగులు పడడం లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాము. కాబట్టి మొన్ననే చూస్తున్నాం గోవా పండుగ విషయంలో కూడా హిందూ సమాజం అంతా మేల్కొనాలి, హిందువులపై జరిగినటువంటి దాడులందరినీ కూడా ఖండించాలని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రన్న గారిని మాట్లాడుతుందా కోరుతున్నాను. మీరు వెనకొస్తే ఇంకా బాగుంటుంది.
వివిధ వర్గాలు క్యాండిడేట్ మార్చ్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. హోలీ నాడు యువ కతిక్ అనేటటువంటి ఒక యువ మీద కొంతమంది దుండగులు జహాదీ ఒక సిద్ధాంతానికి ప్రేరితమై కేవలం హోలీ ఆడినందుకు అబ్బాయిని కారణంగా చనిపోయినటువంటి ఒక విషయం బయటకొచ్చింది. ఇది ఒక దళిత కుటుంబం నుంచి చెందిన తరుణ్ కతిక్ అతనిపై ఈ ఇస్లామిక్ దాడి ఏది జరిగిందో ఇది చాలా దురదృష్టకరం. ఏంటంటే మన సమాజం దీన్ని ఖండించలేకపోతా ఉంది. చాలా సంఘాలు నాయకులు వాళ్ళని అడుగుతా ఉన్నారు, కాంగ్రెస్ ఇండియా అలయన్స్ యొక్క ఏవైతే ఉప్పుగారుస్తూ ఉన్నారో వాళ్ళని మీరు ఎందుకు ఈ యొక్క హత్యను ఖండించట్లేదు? కేవలం మైనార్టీ సంబంధించినటువంటి ముస్లింలు కొంత హిందువులు యువత కనబడితే మాట్లాడరా? హిందూ ఒక దళితుకు మానవాధికారాలు లేవా? ఎందుకు సమాజము, ఈ సభ్య సమాజము, పౌర సమాజం చెప్పుకునే మీరు ఈరోజు మౌనం పాటిస్తూ ఉంటారు. కాబట్టి ఈ దేశంలో అందరినీ ఒకరిగా ఇచ్చేటటువంటి మన దేశము ఈరోజు సెలెక్టివ్గా అంటే కొన్ని విషయాల్లోనే కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ కానీ అక్కడ హిందూ దళిత హత్య జరిగితే ఎందుకు ఈ మేధావులందరూ కూడా కోణాల్లోకి అందరూ కూడా మౌనం పాటిస్తూ ఉన్నారు. వాళ్ళు మౌనం తినాలి. ఈ అబ్బాయి హత్య జరిగినందుకు అతనికి న్యాయం జరగాలి, వారి కుటుంబానికి న్యాయం జరగాలి. రోజుని శిక్షించాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీగా ఈ యొక్క పరిస్థితుల్లో చూసి దేశవ్యాప్తంగా కూడా హిందువుల మీద ఎక్కడైనా దాడి జరిగితే వారి రక్షణకు ఎవరు రావట్లేదు. వారి యొక్క ప్రభుత్వాలు కానీ వారికి సంబంధించిన రాజకీయ పార్టీలు కానీ కొన్ని పార్టీలు ఈరోజు ముందుకు రాకపోగా వారి మీద అత్యాచారాన్ని పెరుగుతున్న సమయంలో అత్యాచారం చేసేవాళ్ళని ప్రోత్సహించినటువంటి సంఘటన మనం చూస్తాము. కాబట్టి ఈ యొక్క సంఘటన ఒక మానవతా దృక్పథంతో అన్ని రాజకీయ పార్టీలను ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఆర్యకట్ట సంఘం తెలంగాణ, హైదరాబాద్, అదేవిధంగా దళిత సంఘాలు వచ్చాయి. వారందరికీ నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొని మనం ఒక శ్రద్ధాంజలి అర్పించి కార్తీక్ కటిక్ ఆత్మకు శాంతి కలిగి మరి తరుణ్ కతిక్ అనేటటువంటి యువ మీద ఏదైతే హత్య జరిగిందో ఆ హత్యను ఖండిస్తూ ఇటువంటి మనోభావన, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు సమాజం అంతా ఐక్యం కావాలని చెప్పేసి కూడా కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారిని నేను మరొకసారి ఇవాళ జిహాదీ నేతలు ఇవాళ హిందువుల మీద దాడులు జరపడం అనేది పార్టీగా మారడం జరిగింది. ఇవాళ ఢిల్లీలో హోలీ పండుగ రోజు ఇలాంటి దాడులు జరగడం చాలా విచారకర విషయము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుంది తప్ప ఒక దళిత యువకుడి మీద దాడులు జరిగితే రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు మాట్లాడలేని పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది. ఎందుకంటే వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళకు సీట్లు కావాలి. ఇవాళ హిందువులకు రక్షణ లేదు వాళ్ళ కనుక ఇవాళ ఇప్పటికైనా ఇవాళ హిందువులు ఐక్యంగా ఉండాలి. ఇలాంటి దాడులు పాల్పడితే ఇవాళ ప్రతి దాడులు జరపడానికి కూడా ఇవాళ హిందువులు ఐక్యంగా ఉండాల్సిన అవసరం మన మీద ఉంది. కనుక ఇవాళ దీని మీద భారతీయ జనతా పార్టీ నిందితులకు అరెస్టు చేయడం జరిగింది. 35 మంది నిందితులకు గుర్తించడం జరిగింది. అక్కడ వాళ్ళ ఇల్లు కూడా నేలపట్టిన బుల్డోజర్లతో పెట్టి నేలపట్టడం చేయడం జరిగింది.
దాని వెనకాల విదేశీ శక్తులున్నా ఎంతటి వారి ఉన్నాయి వాళ్ళ భారతీయ జనతా పార్టీ విచారణ చేసి నిందితులకు తెలియజేస్తా ఉన్నాను. న్యాయం జరగాలి, కూడా దళిత యువకుడు న్యాయం జరగాలని భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నది. ఈ అవకాశం మీకు కల్పించిన ఆర్కటిక సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఢిల్లీలో ఒక రంగు సుఖపడ్డదని నేపథ్యంలో అతి కిరాతకంగా కొట్టి చంపడం జరిగింది. ఒకటి అంటున్నాం, కటిక సంఘం తరఫు